ఇప్పుడు ఈ పైసలు తీసుకో, ఇవి పెట్టుకో. ఇవి ఏదో నా తృప్తిగా ఇస్తున్నా, దేనికైనా మనకి వస్తాయి. నేను ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఇంకా ఇది వేరే కూడా నేను ప్రయత్నాలు చేస్తా, మన వాళ్ళకి ప్రయత్నాలు చేస్తా. అమ్మాయిని కూడా చదవాలనుకుంటే నాకు చెప్పు, గ్యారంటీగా నేను నా ధర్మంగా నేను చేస్తా. నేను ఎప్పుడైతే మీరందరూ అనుకూలంగా ఉన్నారో నేను కూడా మీకు అనుకూలంగా ఉండి మిమ్మల్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనా? నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నా. ఓకేనా? ఎప్పటికీ అన్న ఉన్నాడని అనుకో. ఏమంటావు? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? సరేలే. తల్లి చదువుతా అంటే కూడా నేను శాయశక్తిలా నీకు నేను సొంతం బాబాయిగా లేకపోతే పెదనాయన అనుకోవచ్చు, ఎట్లయినా సరే నాకు ఒక తోడబుట్టిన బిడ్డలాగా అనుకుంటా. నువ్వు మంచిగా చదువుతా అంటే నీ చదువుకు కూడా నేను శాయశక్తిలో కృషి చేసి నీ చదవడానికి నేను కూడా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తా. ఈ అందరి ముందర చెప్తున్నా, ఈ వీడియో ఇంతవరకు పోదు, ఎంత దూరమైన వెళ్ళిపోతుంది, ఇది సామాన్యంగా కాదు ఇది. అందుకొరకు నువ్వు చదువుతా అని ఒకవేళ అనుకుంటే నాకు ఫోన్ చేయండి, మీ నాన్న ద్వారా ఫోన్ చెప్పి నేను చదువుకోవడానికైతే నీకు నా సహాయశక్తిలో కృషి చేస్తామ్మా. చదివించడానికి నీ ఫీజులు కట్టడానికి కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా తల్లి? అమ్మ నువ్వమ్మా చదువుతున్నావు, హాస్టల్లో చదువుతున్నావు, ఏది గురుకులనా? సరే 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 సరే. మీ తాత మీకు దగ్గర మంచిగా ఉండేది చేసేది, కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేక పాపం మీరు ఇట్లా అమ్మాయి చదువు ఆగిపోయింది, ఇట్లా అయిపోయింది. అన్ని అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఊషన్నకు కూడా నేను ఎల్లప్పుడూ సాయం చేస్తా. ఈ ఊషన్నకు కూడా ఎల్లప్పుడు నేను అండగా ఉంటా. ఎప్పుడైనా ఆయనకి ఏమైనా అవసరం వస్తే కూడా నేను సాయం చేస్తా. వాళ్ళు వాస్తవికంగా ఆకలికి ఆపతికి కులం లేదు. అందుకొరకే ప్రతి ఆకలి ఎవరికైతే ఉంటుందో, ఆపతి ఎవరికైతే ఉంటుందో అక్కడ ఈ సాయిబాబా ఉంటాడు. ఇది బెస్ట్ ఆఫ్ లక్. మీరందరూ సపోర్ట్ చేయండి. ఎస్జీ నిజం ఛానల్ ద్వారా ఇక్కడ నేను ఇటువంటి నిరుపేదలకు దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. ఓకే, ఇప్పుడు నీకు 2 బిడ్డలు కదా, కొడుకు 2 బిడ్డలా? 2 బిడ్డలేనా? పిల్లలేది? వీళ్ళిద్దరేనా? మంచిగా చదువుతున్నారా అమ్మ? 7th and 10th అయిపోయింది. స్కాలర్షిప్ వస్తుంది? లేదు, రాలేదు. స్కాలర్షిప్ రాలేదు కదా? సరే, ఇప్పుడు స్టడీ అయితే మంచిగా నెంబర్ 1 చదువుతున్నారా? 7th గానే బంద్ అయింది సార్. బంద్ చేసింది. 10th చదవాలని ఉంది మళ్ళీ ప్రైవేట్ చదవాలని ఉంది అమ్మా? ఉందే? చదువుతా అంటే కూడా వాస్తవికంగా నేను వేరే గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఒక పేద పాలక గురించి నేను సాయం చేయడానికి, ఆకలన్న వారికి అండగా ఉంటున్నా కాబట్టి. ఈయన ఒక మాజీ సర్పంచ్, నిస్వార్థ జీవిగా ఉంటూ ప్రతి ఒక్కరికి ప్రజల్లో పని చేస్తూ ఈ రోజు వరకు పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి, అలాగే ఈయనకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా హాస్పిటల్లో చూయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది గమనించి ప్రభుత్వాలు ఇటువంటి మంచి గుర్తింపు ఉన్నటువంటి సర్పంచ్లకు కనీసం అంటే ఒక పింఛన్ లాంటిది ఏర్పాటు చేయాలని మన రేవంత్ సార్ను నేను కోరుతున్నాను సార్. ఇది మనస్ఫూర్తిగా ఇది ఒక్కటి మంజూరు చేయండి సార్ ప్లీజ్. నా వీడియో చూసైనా సరే మీరు నాకు సహకరించాలని కోరుతున్నాను సార్. ఇవన్నీ ఎంతోమంది సర్పంచులు మీకు మీ పాదాలకు నమస్కారం చేస్తారు సార్. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కుప్పే బాలమసయ్య అని చెప్పి ఈయన నాకు కనీసం అంటే ఒక 25-30 సంవత్సరాల నుంచి మంచి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన జమిస్తాపూర్, తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ కుప్పే బాలమసయ్య అయిన పేరు. సర్పంచ్గా ఉండి కూడా ఒక్క రూపాయి ఎవరితో తినకుండా నిస్వార్థ సేవ చేసి ప్రతి ఒక్కరికి అడిగినలా ఇచ్చుకుంటూ, అడిగినోళ్ళకందరికి సాయం చేసుకుంటూ, ఏడికైనా రమ్మంటే కూడా సొంతం ఛార్జీలతో పోయి వాళ్ళు ఛార్జీలు పెట్టుకోకుండా కానీ గవర్నమెంట్ పనులు చేయించడం, వాళ్ళకు న్యాయం చేయడం, వాళ్లకు ఈయన నమ్మిన పార్టీ ప్రకారంగా ఏదైనా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీకి కట్టుబడి పనిచేసి ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకుండా నిస్వార్థ సేవ చేసి ఈ రోజు చనిపోయినా కూడా ఈ రోజు ఒక గ్రామానికి సర్పంచ్ అయినటువంటి బాలమసయ్య గారి ఇల్లు ఇక్కడ చూడండి, ఈ రకంగా ఉంది ఇల్లు. ఆయన ఏ రోజు కూడా సంపాదించుకున్న చరిత్ర లేదు, ఏ రోజు కూడా స్వార్థం లేదు, ఏ రోజు కూడా ఎవరిని ముంచిన చరిత్ర లేదు. ఆయన నిస్వార్థంగా చేయడం వల్లనే ఈ రోజు ఆయన డెవలప్మెంట్ కాలేక ఈయన బాలమసయ్య అంటే ఈయన పేరు బాలమసయ్య. సొంత నాకు చిచ్చలాగా ఈయన నాకు కూడా ఎప్పుడు అవి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి. ఈడ ఉన్నటువంటి కుటుంబాలు బాగా నాకు తెలిసినటువంటి వ్యక్తులు. వీళ్ళు చాలా నిజాయితీ పరులుగా ఉండి ఈ రోజు ఇంత నిజాయితీగా ఉన్నందుకే ఒక పిల్లగారు ఉన్నా కానీ
తర్వాత ఈ చిన్నమ్మ ఉంది, తర్వాత వాళ్ళకు 3 బిడ్డలున్నా ఆయన తిప్పలవాడి కష్టపడి ఆయన సొంతం ఎవరి అండ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా పిల్లల పెళ్లిలు కూడా చేసిండు, కష్టపడిండు, వేరే వాళ్ళతో చెడు పేరు తెచ్చుకోకుండా ఆల్రెడీ ఎస్సీలలో నెంబర్ పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన బాలమాసయ్య చిచ్చా. అందుకొరకే ఈ రోజు వాళ్లకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకున్నాడు, ఆయనకు ఏమాత్రం ఆదరవు లేదు. తర్వాత చిన్నమ్మ ఉంది, ఆమె కూడా చాలా కష్టాలు పడినటువంటి వ్యక్తి, నేను కళ్ళారా చూసినటువంటి చరిత్ర. అందుకొరకే ఇప్పుడు ముఖ్యమైన విషయం, నేను ఒక విషయం చెప్తున్నా సార్. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ 2 చేతులతో జోడించి మొక్కుతూ కోరుకున్నటువంటి పని ఏంటంటే, ఎమ్మెల్యేలు ఎంపీలకు వాళ్ళు రాజీనామా చేసినాక కూడా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు సార్. మీరు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, ఎంపీలకు ఇస్తున్నారు, మంత్రులకు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి సీఎంలకు పిఎంలకు అందరికి జీతాలు ఉన్నాయి. కానీ నిస్వార్థంగా ప్రజాసేవనే అంకితం అనుకుని బతుకుతున్నటువంటి సర్పంచులు చాలా మంది ఉన్నారు సార్. ఇటువంటి వాళ్ళకి కనీసం అంటే నెలకు ఒక 20,000 మీరు వాళ్ళకు నెలజీతంగా సర్పంచ్ పదవి దిగిన తర్వాత 20,000 రూపాయలు వాళ్ళకి పింఛన్ ఏర్పాటు చేయాలని మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. రేవంత్ రెడ్డి సార్, మీకు నా మనస్ఫూర్తిగా ఇదొక్క పని చేయాలని, ఒక్క చోటనే కాదు ఎన్ని చోట్లనే సర్పంచులు చాలా మంది పేదరికంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు చాలా పేదరికంగా ఉన్నారు సార్. ఇదొక్కటి నేను చెప్తున్నటువంటి మాటలను మన్నించి ఇదొక్కటి వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలలో అంత కూడా కాకుండా ఖాళీ ఒక నెలకు 20,000 30,000 మాజీ సర్పంచులకు సాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. అలాగే ఈ బాబు పేరు ఉషన్న, ఈ చిన్నమ్మ ఆల్రెడీ ఆయన భార్య ఫస్ట్ నుంచి కూడా బాగా కష్టపడుతూ ఇల్లాదని మొత్తం పోషించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. తర్వాత ఈయన ఒక్కడున్నాడు, ఈయన పేరు బాలమాసయ్య, ఈయన పేరు ఊషన్న అయితే ఈయన కూడా చాలా కష్టాలు పడుకుంటూ వచ్చినా కూడా వీళ్ళ నాయన ఏం సంపాదించకపోవడం వల్ల వీళ్ళ నాయన తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఏ బిజినెస్ చేయలేక, ఈయన డబ్బు లేదు కాబట్టి బిజినెస్ చేయలేకపోయిండు. ఖాళీ పని, ఒక కూలి పని చేసుకుని ఇట్లా ఈ రకంగా జీవనం సాగిస్తున్నాడు అంటే ఒక సర్పంచ్ కుమారుడు ఎంత ఘోరం ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్కరికి ఖండించాలి, ప్రతి ఒక్కరు సాయం చేయడానికి సిద్ధం కావాలి. నాకు సపోర్ట్ చేయండి, నా సపోర్ట్ మీకుంటే ఇటువంటి సపోర్ట్ నేను ఇదొక్క చోటనే కాదు, ఇప్పటికి నా వీడియోలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడనో ఏ మండలాలను చేసుకుంటూ ఏ గ్రామాల్లో చేసుకుంటూ వస్తున్నా. ఈ రోజు మా చిచ్చ చనిపోయినా నాకు మొన్న తెలిసినప్పటి నుంచి చాలా బాధాకరంగా ఉంది. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా నేను ఫీల్ అయినా. ఇది అంటే నేను ఈ కుటుంబాల కాడికి అయితే ఈ రకంగా ఫీల్ అయితే కూడా అట్లనే ఇప్పుడు ఉషన్న, ఇప్పుడు నీ పేరు ఉషన్న, ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఇంతవరకు మీ డాడీ ఏమన్నా ఇచ్చిండా నీకు? మరి ఏమన్నా సాయం చేసిండా అన్నాను? ఏమన్నా సాయం చేసిండా? ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు కదా? ఏం లేదన్న, ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వరకు ఆ ఇల్లు కట్టలే చేయలేదు. 3 పెళ్లి చేయను. నాకు 2 ఆడబిడ్డలు, మా కూలి చేసి బతికిన చిలక వరకు పెద్ద చేసింది లేదు, చేయకున్నది. అంతా తిరిగి ఇంటికి వచ్చిన లాస్ట్ వస్తే ఇది అవును. అదే ఆర్థిక పరిస్థితి అంతే అయిపోయింది. అదే అప్పుడు ఎక్కడ ఏమి చేసినా అంత వస్తుంది అన్న. మాది మాకు నిబెట్టింది లేదు, ఒకటి అక్కడ భూమి సంపాదించి లేదు. ప్రజల సేవనే అంకితం చేసి వరకు అది ప్రజల అంతవా చేసిండు. లాస్ట్ కు మొన్న స్వస్థ ఉడక అది అయిపోయి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా డబ్బులు ఫ్రెండ్స్, ఆరోగ్యం లేదు, గవర్నమెంట్ దవాఖానేసి బతికిస్తే బతకలేదు. గవర్నమెంట్ దవాఖానలో తీసుకుపోయారు, పైసలు లేక ప్రైవేట్ పోలేదు సార్. అదే పైసలు లేక అంటే ఒక మాజీ సర్పంచ్ కు డబ్బులు లేక కనీసం అంటే హాస్పిటల్ చూయించుకోవడానికి కూడా పరిస్థితి లేక ఈ రకమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులకు ఈ గవర్నమెంట్ సహకరించాలి. ప్లస్ నాలాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇటువంటి కుటుంబాలు నేను కూడా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇది చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం. అయితే వాస్తవికంగా హాస్పిటల్ కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితి, అంటే మామూలుగా కూలీలన్నా చూపించుకుంటారు కానీ ఈయన చూపించుకోలేకపోయిందంటే నిస్వార్థంగా సేవ చేయడం వల్లనే ఆ రకంగా అయింది. కాబట్టి ఇక ఇట్లా అయింది. తర్వాత ఇప్పుడు మీకు బిడ్డలు ఎంతమంది? 2 బిడ్డలు అన్న. 2 బిడ్డలు. పెళ్ళిళ్ళైనా? ఇద్దరు ఆడపిల్లలు. మీ పెద్ద చెల్లెలు రాలే? వాళ్ళు రాలే, మీ బావ వాళ్ళు రాలేదు, వచ్చిపోయిందేమో. సరే, ఇప్పుడైతే ఏ సహాయ సహకారాలు అందలేదు, ఎవరు కూడా సాయం చేయలేరు. సరే, ఓకే. ఇక నేను అనుకున్న కాడికి నేను ఆయన అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నందుకు ఈయన గురించి కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం, తర్వాత మన ఈ సర్పంచ్ కాబట్టి, మాజీ సర్పంచ్ కాబట్టి, ఒక నిరుపేదగా ఉన్నటువంటి కుటుంబం ఉండి
ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే కూడా హాస్పిటల్లో చూయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సర్పంచ్ బాలమాషాయ గారి గురించి నేను తెలియజేస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ మళ్ళసారి కూడా చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను,